పుట్టింట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటాం? ఒకప్పుడు చూసుకున్నట్టయితే 15 నుంచి 20 సంవత్సరాలు. కానీ వాళ్ళు వాల్యూ ఎడిషన్ కింద అమ్మాయికి ఉండాల్సిన లైఫ్ చాలా పెద్దది కదా. మరి ఆ లైఫ్ని ఫోకస్ చేసుకుని వంట నేర్పించడం దగ్గర నుంచి, ఇంటి పనుల దగ్గర నుంచి సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండేలాగా, ఆరోగ్యరీత్యా సాంప్రదాయాలు అవన్నీ కూడా వచ్చేలాగా నేర్పించి పంపారు. కరెక్ట్. ఎడ్యుకేషన్ కంటే ఎక్కువగా లైఫ్ స్టైల్, విధి విధానాలు, జీవన శైలి ఇవన్నీ నేర్పించి పంపించేవాళ్ళు. అవి నిజంగా ఒకప్పట్లో సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. అంటే హెల్దీ లైఫ్కి సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ఇప్పుడు ఏమైందంటే ఉమెన్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్ వచ్చేసరికి గ్లోబల్ ఒపీనియన్స్ ఉంటాయి. మన కల్చర్ని మనం వదిలేసి గ్లోబల్ ఒపీనియన్స్ వైపు వెళ్ళి గ్లోబల్ కల్చర్ని అడాప్ట్ చేసుకునే దాంట్లో టోటల్ కన్ఫ్యూజన్, కేయస్. అటు మన కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంతమంది నామోషి, వెస్ట్రన్ కల్చర్ వైపు వెళ్తే అంత హ్యావాక్. మళ్ళీ రిటర్న్ వద్దామనే లోపు వాళ్ళు ఆల్రెడీ బాడీ మొత్తం మారిపోయి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో రియలైజ్ అయ్యే లోపు డ్యామేజ్ అయిపోతుంది. నా రెగ్యులర్ డైలాగ్ అది, మీకు అన్నీ తెలిసే లోపల జీవితం అయిపోతుందని. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు 25-30 ఇయర్స్ వరకు, ఒక 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు వాళ్ళు డ్యామేజ్ చేసుకుంటే 30 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యి లాభం ఏంటండి? రిప్రొడక్టివ్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. 30 ఇయర్స్ తర్వాత కొంచెం డిఫికల్ట్ రిప్రొడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఆరోగ్యరీత్యా పీసీఓడీలు, ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్ అన్నీ వచ్చేసాక మిగతా శేష జీవితం వాడిని కరెక్ట్ చేసుకోవడానికో, ఒబేసిటీ వెనకాల పడ్డానికో, లేకపోతే డయాబెటీస్, బీపీ లాంటివి తెచ్చుకుంటే వాటిని కంట్రోల్ చేసుకోవడానికో ఎంత మారినా కూడా అప్పుడు మళ్ళీ అందరూ కల్చర్లోకి వచ్చేసి మనం కొర్రలు తినాలి, మనం జొన్న రొట్టె తినాలి, మనం కూరగాయలు తినాలి అంటే ఆ డ్యామేజ్ని కవర్ చేయడానికి చాలా టైం పడుతుంది. కొన్ని కన్సిస్టెన్సీ ఉందా? లేదు. సో ఒక మనిషి తేరుకుని కోలుకుని అయ్యో నేను మారిపోతాను అనుకునే టైంలో చెడిపోయిందేమో, ఆల్మోస్ట్ బాధపడింది, చెడిపోయింది, హింసించింది బాడీని 10 సంవత్సరాలు. మరి దాన్ని రికవరీ అవ్వడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుందా? అంత పేషెన్స్ ఎవరి దగ్గర ఉంది? పేషెన్స్ లేకపోగా డిమోటివేట్ అయిపోతున్నారు. 6 నెలలు మంచిగా చేసి వెయిట్ లాస్ అవ్వో, లేకపోతే హెల్త్, లేకపోతే బీపీ కంట్రోల్ అయ్యో, షుగర్ కంట్రోల్ అయ్యో, పీసీఓడి కంట్రోల్కి వచ్చి కొంచెం ఫర్టిలిటీ ఇంప్రూవ్ అయ్యే, ఎగ్ ఫార్మేషన్ ఇవన్నీ వచ్చేసేసి ప్రెగ్నెన్సీ వస్తుంది అనుకునే టైంలో డిమోటివేట్ అయిపోతున్నారు. కరెక్ట్. డిమోటివేట్ అయిపోవడమును మళ్ళీ ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెంట్ అయినా కూడా అది వెంటాడుతూనే ఉంటుంది కదా. హై షుగర్స్ ఉంటే ప్రెగ్నెన్సీలో వెంటాడుతుంది, మళ్ళీ అక్కడ వెయిట్ గెయిన్ అవుతుంది, మళ్ళీ డెలివరీ అయిపోయాక మళ్ళీ ఫుడ్ తిని వెయిట్ గెయిన్ అవుతారు. సో అది ఒక కాన్స్టెంట్ ప్రాసెస్. సో డిసిప్లిన్ ఎప్పటి నుంచి ఉండాలి? అయితే 15 ఏళ్ల నుంచే డిసిప్లిన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము, ఎవరు తినేది వాళ్ళు వండుకోవడము, ఎవరు ఇంటి పనులు వాళ్ళు చేసుకోవడము, ఇంట్లో వాళ్ళు సామూహికంగా నువ్వు ఇది చేస్తావు అనుకుని నేర్చుకుని చేసుకోవడం అనేది అది మన కల్చరే కాదు, అది బతకడానికి కావాల్సిన బేసిక్ ప్రిన్సిపల్. కరెక్ట్. ఇప్పుడున్న మదర్స్ ఏం చేస్తున్నారు? నీకు వంట రాకపోయినా పర్లేదు, నువ్వు కూర్చొని చదువుకో, నువ్వు కూర్చొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి, నువ్వు కూర్చుని డాక్టర్ అవ్వు, నువ్వు కూర్చుని ఇంజనీర్ అవ్వు, నువ్వు కూర్చుని ఐఐటి కొట్టు, ఐఐటి హాస్టల్కి వెళ్తావు, హాస్టల్ ఫుడ్ తింటావు. పిల్ల బయటకు వచ్చి మళ్ళీ వండుకుని తినాలిగా. నువ్వు వంట ఎక్కడ నేర్పించావు? నువ్వు వంట నేర్పించలేదు, బట్టలు సర్దుకోవడం నేర్పించలేదు, బట్టలు ఉతకడం నేర్పించలేదు. నువ్వు ఎంత పెద్ద ప్రపంచానికి, నువ్వు స్పేస్కైనా వెళ్ళు, అక్కడైనా వంట చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, బేసిక్ ఉంటాయిగా. ఆ మనిషి కోసం ఆ మనిషి చేసుకోవాల్సిందే. ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకి పనులు ఉంటాయి. ఇవన్నీ ఎవరు చేయాలి? నువ్వు పని మనిషిని పెట్టుకుంటావు, పని మనిషి వండుతుంది, వండింది నువ్వు తింటావు. అది నీకు సరిపోతుందా? మరి నువ్వు పెరిగిన వాతావరణం వేరు, నువ్వు పెరిగిన కల్చర్ వేరు, నువ్వు తిన్న ఫుడ్ వేరు. నువ్వు తిన్న ఫుడ్ నీకు వండుకోవడం రాకపోతే నువ్వు వేరే ఫుడ్ తింటే ఆటోమేటికలీ బాడీ విల్ బి ఇన్ షాక్. అబ్సల్యూట్లీ. సో ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడున్న పేరెంట్స్ ఆలోచించాలి. చదువు కంటే సంస్కారం ఇంపార్టెంట్, చదువు కంటే వాల్యూస్ ఇంపార్టెంట్, చదువు కంటే బతకడం ఇంపార్టెంట్, బతక నేర్చడం ఇంపార్టెంట్. బతక నేర్చడం ఎవరు నేర్పించట్లేదు. ఎంతసేపు బావిలో కప్పల్లాగా చదువు అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్. అండ్ వంట వచ్చి నువ్వు చేయలేని పరిస్థితిలో నువ్వు చేయట్లేదు, అది నీ చాయిస్. అది డిఫరెంట్ సినారియో, అది నీ చాయిస్. అబ్సల్యూట్లీ. ఇట్స్ యువర్ డిసిషన్. యూ వాంట్ టు స్పెండ్
ఆ టైం ఇన్ సమ్ అదర్ థింగ్ జాబ్ ఇంకేదన్నా అంటే నీ ఇష్టం. బట్ బ్యాక్గ్రౌండ్లో నీకు వచ్చు, నీకు అవసరం ఉంటే నువ్వు నిలబడగలుగుతావు. అవును అవును. అసలు రాదే ఇప్పుడు జనాలకి. ఎంతసేపు బయటపడి తినడం తప్పితే ఇంట్లో వండిన దాని వాల్యూ తెలీదు, ఇంట్లో ఫుడ్ టేస్ట్ గుర్తు పెట్టుకోలేకపోతున్నారు. అవును అవును, 100% కరెక్ట్. కానీ ఈ పీసీఓఎస్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడున్న అమ్మాయిల్లో 70-80% ఏ ఫ్యామిలీని చూసినా ఒకళ్ళిద్దరు ఉంటున్నారు ఖచ్చితంగా. నేను రీసెంట్గా మ్యారేజ్ అయిన మా ఫ్రెండ్ని తీసుకెళ్తే డాక్టర్ దగ్గరికి, అమ్మ మీకు పీసీఓఎస్ ఉంది, పీసీఓడి అది ఉంది, ఇమీడియట్గా మీకు పిల్లలు కావాలంటే నేను ఒక టాబ్లెట్ ఇస్తాను అన్నారు. అంటే అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? పిల్లల కోసం ఒక టాబ్లెట్. సో బేసిక్గా పీసీఓ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. దానికి మన గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు అది ఒక ఫేజ్. ప్రెగ్నెన్సీ అనేది బెడ్ రెస్ట్ కాదు, ప్రెగ్నెన్సీ అనేది పని చేయకపోవడము కాదు. ఒక మదర్కి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి? మల్టీ టాస్కింగ్ ఉండాలి. సో ప్రెగ్నెన్సీలో కూడా మంచిగా పని చేసుకోవాలి, వంట చేసుకోవాలి, శుభ్రంగా క్యాలరీస్ బర్న్ చేయాలి, ఉన్న విధంగా కావాల్సినంతనే తినాలి, అధికంగా తినాల్సిన అవసరం లేదు. న్యూట్రిషన్ మెయింటైన్ చేసుకుని నీ వెయిట్ ప్రకారం ఎంత పెరగాలో చూసుకుని నువ్వు ఎంత తినాలో అనుకునేది అంత తింటే చాలు. మంచిగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఎవరు వండకూడదు, నువ్వే వండుకుని తినాలి. ఎందుకంటే అదే నీ ఫిట్నెస్. రేపు నీ పిల్లలకి నువ్వు వండుకుని పెట్టాలి కదా మరి. అలాంటప్పుడు నువ్వు ఫిట్గా ఉండాలి, నువ్వు ముందు వెళ్ళాలి. అలాగే నీ జర్నీ అనేది లోడ్ పెరుగుతూనే ఉంటుంది. సో నువ్వు లోడ్ పెరిగినప్పుడు ప్రెగ్నెన్సీలో అధికంగా పిండి పదార్థాలు తినడము, షుగర్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము. ఇండియన్స్కి ఒక జీన్ ఉంది, ఆ జీన్లో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్థూలకాయం సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ ఈటింగ్, పని తక్కువగా చేయడము, కార్బ్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండి షుగర్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు పొట్టలో ఫీమేల్ బేబీ ఉంటే ఆ బేబీకి ఎక్స్పోజ్ అయిన షుగర్ వల్ల పీసీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అక్కడి నుంచి వస్తుంది, చాలా మందికి తెలియదు. ఇది అక్కడి నుంచి మొదలు పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ తర్వాత మనం పిల్లలకి ఫుడ్ పెడతాం. పిల్లలు బయట ఆడుకుంటే వాళ్ళకి ఆకలి అవుతుంది. ఆకలి అవుతే ఆకలి ప్రకారం పెట్టాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? గ్యాడ్జెట్స్, టీవీలు ఇచ్చేసేసేసి కూర్చోబెట్టేసి కుక్కడం. వాళ్ళకి ఆకలి అవుతుందా ఆకలి అవుదా అనవసరం. బాగా ఓవర్ ఫీడింగ్. పోనీ బయట ఆడుకోవడానికి పంపిస్తారా? ఆరు బయట ఏదైనా ఆడుకుంటారా? లేదు. కమ్యూనిటీ లివింగ్, చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎవరి అన్సేఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాళ్ళు రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నారు. స్కూల్స్ కూడా అలాగే ఉన్నాయి, కంప్లీట్లీ రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే స్కూల్స్ తక్కువ, ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసే స్కూల్సే ఎక్కువ ఉన్నాయి. సో కూర్చోబెడతారు, చదివిస్తారు, ఇంటికి వస్తారు, లేట్గా వస్తారు, మళ్ళీ చదువుకుంటారు, హోంవర్క్ చేసుకుంటారు, ఇంకా ఆ తర్వాత తింటారు, పడుకుంటారు. సో ఫిట్నెస్ మీద శ్రద్ధ లేనప్పుడు మళ్ళీ అదే ఒక ఫస్ట్ ఇన్సల్ట్ అయింది. సెకండ్ ఇన్సల్ట్ లైఫ్ స్టైల్ మీద. హై కార్బోహైడ్రేట్, లెస్ ఫిజికల్ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ ఆఫ్ కార్బ్స్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఈ బ్రాండ్ ఆ బ్రాండ్, అది తినాలి, ఇది తినాలి, ఇక్కడ తినాలి, అక్కడ తినాలి, ఎంతసేపు తిండే తప్పితే ఎక్సర్సైజ్ లేదు. సో ఇది సెకండ్ ఇన్సల్ట్. మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మళ్ళీ హార్మోన్ రిచ్ ఫుడ్స్, ఎక్కడెక్కడి నుంచి ఏమేమి హార్మోన్స్ వస్తున్నాయో తెలీదు. వాడుకునే నూనె దగ్గర కలుషితమే, చిప్స్ ప్యాకెట్లో కూడా పామాయిల్ ఉంటుంది. సో అలాగా మనకి ఎన్నో రకాలుగా డిఫెక్టివ్ కాంపోనెంట్స్ మన బాడీలో ఎంటర్ అవుతున్నాయి. మిల్క్లో కూడా హార్మోన్స్ ఉంటున్నాయి. సో ఇవన్నిటిని బేస్ చేసుకుని ఎర్లీగా మనకి ప్యూబర్టీ వచ్చేస్తుంది. ఎర్లీగా వెయిట్ ఎక్కువగా ఉండడంతో 8 years 10 years కూడా ప్యూబర్టీస్ వచ్చేసినప్పుడు మరి వాళ్ళకి ఒబేసిటీ, లెస్ యాక్టివిటీ, వీటన్నిటితో పాటు వాళ్ళు కనుక మనం చూసుకున్నట్టు అయితే ఒబేసిటీ రీత్యా చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. దాంతోపాటు వాళ్ళకి ఈ పీసీఓఎస్ రాక ఏమవుతుంది? ఫస్ట్ ఇన్సల్ట్ ఇన్సైడ్ ద మదరు, అక్కడ ఎస్కేప్ అయితే ఎన్వైరన్మెంట్, అక్కడ ఎస్కేప్ అయితే రకరకాల ఫుడ్ ఐటమ్స్ దొరికిపోవడము, బయట ఎలా పడితే అలా తినడము, రాత్రులు పడుకోవాల్సిన టైం. నాకైతే నేను చిన్నగా ఉన్నప్పుడు తెలిసిందేంటి, 7:30 డిన్నర్, 8 o'clock అంతా చీకటి, ఎవ్రీథింగ్ క్లోజ్. 8:30 9 o'clockకి మెలకు ఉండదు. ఎప్పుడో శనివారం రోజు అలా ఎప్పుడన్నా, లేకపోతే సెకండ్ షో సినిమాకి వెళ్తే
అలా మెలకు ఉండడం తప్పితే అవును. లేట్ నైట్స్ అసలు లేనే లేవు. అవును, ఇప్పుడు పిల్లలు అసలు 1 గంట 2 గంటల వరకు కూడా పడుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ అండి. మరి అలా చాలా common పడుకున్నప్పుడు అయిపోయింది. గ్రోత్ హార్మోన్ రిలీజ్ ఎలా ఉంటుంది? గ్రోత్ హార్మోన్ రిలీజ్ కరెక్ట్గా లేనప్పుడు హార్మోన్స్ ఎట్లా కరెక్ట్గా ఉంటాయి? థైరాయిడ్ ఎట్లా కరెక్ట్గా ఉంటుంది? ప్రొలాక్టిన్ ఎట్లా కరెక్ట్గా ఉంటుంది? ఎగ్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది? ఎగ్ రిలీజ్ ఎట్లా ఉంటుంది? మరి పీసీఓడి రావడానికి కారణాలే ఇవి. రైట్. టైంకి సరైన ఫుడ్ తినకపోవడము, సరైన వ్యాయామం లేకపోవడము, సరైన నిద్ర లేకపోవడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ, కాంపిటీషన్. ఎక్కడ పరిగెడతారండి? ఎందుకు పరిగెడతారు? ఒక పిల్లాడో పెళ్ళో ఎవరినైనా తీసుకున్నట్టయితే వాళ్ళకు కూడా జెన్యున్గా ఏదో ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. అవును, అవును. వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చూస్ చేసుకుంటారు, వాళ్ళ పాత వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు గ్రో అవుతారు. ఎంతసేపు వాళ్ళని దిప్పి చేసి వాళ్ళని హెరాస్ చేసేసి వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ మెయింటైన్ చేసేస్తే ఖచ్చితంగా ఈ పీసీఓడి లాంటి సమస్యలు వస్తాయి.